హరికి ఓం నమ శివాయ. ఇందాకల ఒక మహాత్మురాలు మహాతల్లి దేవరిని గురించి ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, ఆ మహాతల్లిని జనమంతా ప్రార్థిస్తున్నారు అని. కానీ ఆ మైసమ్మ తల్లి ప్రార్థించటం గాదు, జపిస్తుండ్రు జనమంతా. అమ్మా మేం జాగ్రత్తగుండాలి. అమ్మా మేమంతా ఆనందంగుండాలి. అమ్మా మేమంతా ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పని జపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా అమ్మని ప్రార్థిస్తూ ఉన్నరు. ప్రార్థన అనే మాటకు అర్థాన్ని తెలుసుకొని ప్రతి దేవత కాడ, ప్రతి దేవుళ్ళ కాడ గ్రహించి చెప్పండి. మీ యజమెంటోళ్ళు కూడా ఆ తల్లి మైసమ్మ తల్లిని ప్రార్థిత్తండ్రు. పోతే కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిత్తండ్రు. ఆంజనేయ స్వామిని ప్రార్థిత్తండ్రు. ఇయన్నీ ప్రార్థన అనే పదాన్ని ఎవరూ వాడకూడదు. ప్రార్థన అనే పదమే అది ఒకళ్ళకే చెందింది. కాబట్టి హిందూ ధర్మంగా ఎవరికున్న జాగ్రత్తని వాళ్ళు పెంచుకోవటానికి జపించండి. మీ ఇష్టదేవుణ్ణి జాగ్రత్తగా జపించండి. అమ్మా మైసమ్మ తల్లి, అమ్మా మైసమ్మ తల్లి అని చెప్పని జపం చేయండి. ఇంకా కావాలంటే భజనలు చెయ్యండి. ఇంకా కావాలంటే తపస్సు పట్టండి. అంతేగాని ఆ తల్లి గురించి ఈ రకంగా చెప్పగాకండి. ప్రార్థించండ్రు అనే పదాన్ని ఏ దేవత కాడైనా, ఏ దేవుని కాడైనా అలాంటి మాటలు చెప్పగాకండి అమ్మా.